కర్ణాటక ప్రభుత్వం డిసెంబర్ నెలలో రూపొందించినటువంటి చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కూడా రూపొందిస్తున్నట్టుగా గతంలో తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ యొక్క బిల్లు ఉద్దేశం యాంటీ హేట్ స్పీచ్ బిల్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడేలా ఈ బిల్లును రూపొందిస్తున్నారు. ఈ బిల్లు ప్రకారంగానైతే ఎవరైనా ఇటువంటి ఉద్వేగభరితమైనటువంటి ఇతర మతస్థులను మత కల్లోలాలకు ప్రేరేపించేటువంటివి కానీ, ఇతర మతస్థులను విద్వేషము పూరితంగా వాళ్ళను తిట్టడం కానీ జరిగినట్లయితే అందుకు శిక్ష సంవత్సరం నుండి 7 సంవత్సరాల వరకు కూడా విధించేటువంటి అవకాశము కోర్టులకు కలుగుతుంది. ఇది బిల్లు రూపంలో పాస్ అయితే, అనగా ఈ బిల్లు పాస్ కావడానికి ఇప్పుడు వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాల వరకు ఇది ప్రిపేర్ అవుతుందా లేదా అనేటువంటిది అంశం ఒకటోది. రెండవది, ఈ బిల్లే కనుక పాస్ అయినట్లయితే కొంత తెలంగాణ రాష్ట్రం వరకైనా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ హాట్ టార్గెట్‌గా తెలంగాణను ఎంచుకున్నటువంటి పరిస్థితులలో తిట్ల ద్వారానే ఈ యొక్క తిట్ల పర్వాన్నే కొనసాగించి మైనారిటీ మతస్థులను తిట్టుకుంటూనే వాళ్ళ యొక్క దేవాలయాలపై దాడులు చేస్తూ ఓట్లు దండుకోవాలి, అధికారానికి రావాలి అనబడేటువంటి ఈ యొక్క సూత్రాన్ని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి యాంటీ హేట్ అండ్ యాంటీ కమ్యూనల్ వయలెన్స్ ఇటువంటి నేరాలకు సంబంధించి ప్రివెన్షన్ తీసుకొచ్చేటువంటి బిల్లు. ఇది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి కూడా ఇటువంటి విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలను కానీ, ఇతర మతస్థులను ద్వేషించడము కానీ, వాళ్ళను తిట్టడము చేసినటువంటి పోస్టులను కూడా తొలగించేటువంటి అవకాశము, అధికారము ఈ యొక్క ప్రభుత్వానికి ఉంటుంది. తద్వారా అనగా ప్రభుత్వాలు అనగా ఇది క్రైమ్స్‌కి సంబంధించింది కాబట్టి పోలీసు వ్యవస్థ కంప్లీట్‌గా ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ కంట్రోల్ చేయబడతాయి. కొంతలో కొంతైనా కూడా రాష్ట్రంలో శాంతి అనగా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లోనైనా ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ భక్తులకు కాస్త ఒక గుణపాఠంగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ చట్టం పాస్ అయినట్లయితే.